కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పై ఆర్డినెన్స్ పేరిట మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తుందని బీసీ నాయకులు కోల రమేష్ గౌడ్, ఆనపల్లి పరశురాములు గౌడ్, గోనేపల్లి సిద్ధేశ్వర్ గౌడ్లు మండిపడ్డారు. చట్టసభల్లో కూడా బీసీలకు 42% అవకాశం కల్పించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆర్డినెన్స్ తీసుకురాకుండా కాలయాపన చేస్తుందని వారు మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే రాబోయే ఎన్నికల్లో బీసీలందరం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. బీసీ డిక్లరేషన్ పేరు మీదనే 42% డిక్లరేషన్ బీసీలకు రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు పబ్బాలు కొట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది పట్టించుకోకుండా మరి ఎంతసేపు ఆర్డినెన్స్ తీసుకొచ్చినామని చెప్పి మరి గతంలో తీర్మానాలు చేసి పంపించి మరి ఈ రోజు వరకు కూడా రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రిని కానీ కలవకుండా మరి ఏమైందో తెలుసుకోకుండా మరొకసారి ఆర్డినెన్స్ పేరు మీద ఈ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలను మోసం చేస్తే మీ ప్రభుత్వాలకు మనగడ ఉండదు. బీసీలందరూ ఏకమైన నాడు మీరు తప్పకుండా తట్టాబుట్టా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మీరు ఏదైతే మోసం చేద్దాం అనుకుంటున్నారో బీసీలు ఎప్పుడు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ కామారెడ్డిలో ఆ రోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మరి అది ఏదైతే మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించారో దానికి అనుగుణంగా దాన్ని చట్టసభల్లో ఆ తీర్మానాలు చేపించి అప్పుడు మాత్రమే ఎన్నికల్లోకి పోవాలి. కామారెడ్డిలో చెప్పినటువంటి బీసీలకు 42% రెగ్యులరేషన్ అని చెప్పి ఇవాళ ప్రభుత్వము దొంగతోవలు చూస్తూ మరి ప్రజలను అదేవిధంగా బీసీలకు అన్యాయం జరిగే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నది. ఇవాళ ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని విధాలుగా అబద్ధపు ప్రచారాలు చేసినా ఎన్ని విధాలుగా మభ్య పెట్టినా ఇవాళ బీసీలమంతా ఐక్యత అయి రానున్న రోజుల్లో మీరు ఏదైతే మాకు ఇస్తానన్న ఉద్యోగ విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, మరి బీసీ రెగ్యులరేషన్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా మీరు కుంభకోణంగా మాట్లాడి అలా అబద్ధపు ప్రచారాలు చేస్తే రానున్న రోజుల్లో మీకున్న ఇప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఐక్యత అయి రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తామని ఇలా బీసీల పట్ల మేము ఇలా తెలియజేస్తా ఉన్నాం.